There's that sweep. Top edge. This is going to go all the way. In the air, trying to get there. నేను గొంతు చించుకొని అరుస్తుంటే నువ్వు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా పల్లీలు తింటున్నావా? పోనీ నువ్వు కూడా తింటావా? ఛీ! అసలు why are you like this చేతు? నేనేం చేసా ఇప్పుడు నువ్వేం చేసావో కూడా నేనే చెప్పాలా? నాకెలా తెలుస్తుంది? అరే ఇండియా బ్యాటింగ్ లో ఉంది. నేను కోపంలో ఉన్నాను. ఏంటిది? ఎక్కడ మన ఇల్లేది? నేను పొద్దున గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసిన 9.5 minutesకి నువ్వు నాకు రిప్లై ఇచ్చావు. ఏ వాష్రూమ్లో ఉండే బేబీ. వాష్రూమ్లో నువ్వు 9.5 minutes ఏం చేసావు? పొద్దున ఏం చేస్తాను? షిట్కి వెళ్ళాను. మరి అలా అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎలా షేర్ చేసావు? మేబీ రీల్స్ చూస్తూ షిట్కి వెళ్తున్నానేమో బేబీ. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నేను మెసేజ్ చేసిన నోటిఫికేషన్ నీకు రాలేదా, లేదా నా మెసేజ్ వచ్చిందన్న నోటిఫికేషన్ ని కూడా నువ్వు ఇగ్నోర్ చేసి మరి రీల్ స్క్రోల్ చేస్తూ ఉన్నావా? అది కూడా షిట్ చేస్తూ. బేబీ, you're the most beautiful thing that happened to me. Shit is the most disgusting thing which happens to me. అందుకే ఆ పని చేసేటప్పుడు నీతో మాట్లాడు బేబీ. యూ అండర్స్టాండ్ ద ఐరనీ హియర్? నువ్వు ప్రతిసారి ఇలానే ఏదో ఒకటి చెప్తా ఉంటావు. ఒకసారి ఆలోచించు. isn't shit the most disgusting thing which happens to us? అందుకే ఆ పనిలో ఉన్నప్పుడు నేను చేయను బేబీ. నీకేంటి రోజుకి 2 సార్లు పోతావు? నువ్వు 2 రోజులకి ఒకసారి వెళ్తావు కదా. వాట్సాప్ గైస్, ఏంటేదో మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నారు. సారీ డిస్టర్బ్ చేశాను. కావాలంటే నేను వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత వస్తాను. రొమాన్సా మొక్క? అవును, ఈ సెటప్ ఆ గెటప్ ఏంటి? ఎస్, this is a relationship court and your judge Justice Jagannathan. జస్టిస్ జగన్నాథం ఆడేవాడు. నన్నేంటి ఇక్కడ కూర్చోబెట్టారు? యువర్ ఆనర్, నిన్న నైట్ నేను 7:05కి ఇతన్ని రెస్టారెంట్కి వెళ్దామని అడిగాడు. దానికి అతను ఏమన్నాడు అడగండి యువర్ ఆనర్. రెస్టారెంటా? వెజ్జా నాన్ వెజ్జా? ఏం రెస్టారెంట్? యువర్ ఆనర్, మీకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అని మాకు తెలుసు, కానీ ఫస్ట్ ప్రాబ్లం ఏంటో అడగండి. తర్వాత ఏమైంది? మీరు అతను చెప్పినట్లు ఎందుకు ఫాలో అవుతున్నారు యువర్ ఆనర్? మీరు జస్టిస్ జగన్నాథం అని మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాము. నేను ఎవరు చెప్పింది ఫాలో అవ్వను. వాడు నా ఫ్రెండ్ అయినా, నువ్వు నా సిస్టర్ అయినా, నేను ఎవరి మాట ఎన్ను. న్యాయం ఎటుంటే నేను అటే ఉంటాను. న్యాయమా ఫుడ్డా? ఆర్డర్ 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 కంటిన్యూ చేయండి. వాడు ఏమన్నాడు అడగండి యువర్ ఆనర్. ఆ ప్రాప్తం కూడా నాకేనా? చెప్పండి మిస్టర్ చైతన్య గారు, ఏమన్నారు? గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ మంత్లో శాలరీ వచ్చిన ఫస్ట్ సాటర్డే నైట్ డిన్నర్కి వెళ్దామని అడిగితే ప్రేమ బాధ్యత ఉన్న ఏ మొగాడని ఏమంటాడో నేను అదే అన్నాను యువర్ ఆనర్. సొల్లు ఆపి ఏమన్నావో అది చెప్పు. ఎగ్జాక్ట్లీ ఏమన్నావు ముందు అది చెప్పి చావు. అది నీ ఇష్టం అన్నాను యువర్ ఆనర్. దీనికా ఇంత బిల్డప్ ఇచ్చావు? నేను ఎన్నో రోజుల నుంచి కష్టపడి డిన్నర్కి వెళ్దామని ఒక ప్లేస్ని వెతికి మరీ ఇతనికి ప్లాన్ చేసి చెప్తే ఆ ప్లేస్కి తను రాను అన్నాడు యువర్ ఆనర్. మరి అంత మాత్రం దాన్ని నీ ఇష్టం ఎందుకు చెప్పావురా? మీరు సెటిల్మెంట్ చేస్తారని తెలియక చెప్పాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, మీరు చెప్పండి, హూస్ గిల్టీ నౌ? ఈ ఆర్గ్యుమెంట్లో గిల్టీ చైతన్య is guilty. యువర్ ఆనర్, we shall move to the next argument. Next argument is about haircut, Your Honor.
నేను ఎప్పుడైనా హెయిర్ కట్ హెయిర్ స్టైల్ ఏం చేసినా కానీ ఇతను ఎప్పుడు కూడా నోటీస్ చెయ్యలేదు యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నేను నిన్ను చూసినంత నువ్వు నిన్ను కూడా చూసుకో. ఈసారి నువ్వే గిల్టీ. ఎస్. అవునా? అయితే వాళ్ళ నా హెయిర్లో ఏం డిఫరెన్స్ ఉందో చెప్పు. అది అది చెప్పు చెప్పు చెప్పు. 2 inches మీద 3 centimeters కట్ చేసుకున్నాం. వీడేంటి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు? బిల్లు చూసుంటాడు, బతికిపోయాడు. 4 centimeters కట్ చేసుకున్నా? కాదు యువర్ ఆనర్, నేను అసలు హెయిర్ కట్ చేయించలేదు. చేయించలేదా? మరి డిఫరెన్స్ ఏంటి? ఐఎమ్ ఆల్సో క్యూరియస్. ఏంటి డిఫరెన్స్? అది జస్ట్ హెయిర్ వాష్ చేశాను యువర్ ఆనర్, అంతే. జస్ట్ హెయిర్ వాష్ చేసావా? సూపర్ సూపర్, గుడ్ హెయిర్ డే. చాలా బాగుంది హెయిర్. థ్యాంక్స్ యువర్ ఆనర్, మీరైనా నోటీస్ చేసి కాంప్లిమెంట్ ఇచ్చారు. కుస్మా కంటిన్యూ. ఇప్పుడు చెప్పండి యువర్ ఆనర్, హూ ఇస్ గిల్టీ? ఖచ్చితంగా చైతన్య ఇస్ గిల్టీ. గర్ల్ ఫ్రెండ్ హెయిర్ని అబ్జర్వ్ చేయకపోవడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ అన్ అఫెన్స్, ఇట్స్ ఎ సీరియస్ క్రైమ్. ఖచ్చితంగా ఇందులో మాత్రం నేను నీ సైడే ఉంటాను. కుస్మా 2, చైతన్య 0. Next argument is very important and crucial, Your Honor. It's about binge watch betrayal. నువ్వు మిర్జాపూర్ కొత్త సీజన్లో ఎన్ని ఎపిసోడ్స్ చూసావు? తక్కువని చెప్పు. 11.5. That's it, Your Honor. మాకు ఇమ్మటే బ్రేకప్ శాంక్షన్ చేయండి. I cannot be in this relationship, Your Honor. He betrayed me. You clearly see that. Netflix betrayal is not just an offense. It's a serious crime. How can you do this, Chaitanya? నాకు ఫోరం బుక్ ఫ్రెండ్ ఉన్నాడు యువర్ ఆనర్. ఏమన్నా పెట్టచ్చు కదరా, చూద్దాం. పెడతానులే కానీ ముందు పచ్చడి బా చల్లగా భలే ఉందిరా. ఎప్పుడు చూడాలి సోది పాటలు. రే మిర్జాపూర్ కొత్త సీజన్ వచ్చిందండి, చూద్దామా? లేదురా, కుస్మాతో చూస్తాను ప్రామిస్ చేశాను. బొక్కలే చూసానని చెప్తావా ఏంటి? చూడలేదని చెప్పు, తనతో మళ్ళీ చూడు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని నమ్మి నాతో నువ్వు సిరీస్ చూడంటున్నావు, అంతే కదా? రే నాకు తెలిసి కుస్మా కూడా సిరీస్ చూసేసుకుంటుంది. ఏదో నీకు చెప్తే నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పలేదేమో. కుస్మా అలా చేయదురా. అబచ్చా. ఓకే సార్, నేను కూడా మీరు వాడే క్రెడెన్షియల్సే వాడుతున్నాను, చూపిస్తాను. ఏదో పాపంలోనే వదిలేస్తుంటే అదిగో కుస్మా ప్రొఫైల్ ఏముంది అక్కడ? తను ఆల్రెడీ సిరీస్ చూసేసింది. అమ్మ ఎంత మోసం. పెట్టి చూద్దాం. నేనేదో చెప్తే పొలాలు పెట్టినట్టు ఉంటుందని చెప్పలేదు. ఎన్ని ఎపిసోడ్లు రా? 11, 12. కంటిన్యూ. నువ్వు చూడలేదమ్మా నాతో కాకుండా? అది అంటే మా ఫ్రెండ్ ప్లేసెస్ చూస్తుంటే కొంచెం బిట్స్ అండ్ పీసెస్గా చూసాను, మొత్తం ఎపిసోడ్ చూడలేదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ పాయింట్ నాకే. కుస్మా 2, చైతన్య 1. ఎస్. మీరు ఫ్రెండ్స్ ఇక్కడ అంతా ఏదో చీటింగ్ జరుగుతుంది, నేను ఒప్పుకోను. విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్గ్యుమెంట్. ఏంటి టాపిక్ ఏంటి? నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఇస్ అబౌట్ ఫుడ్ యువర్ ఆనర్. ఫుడ్? ఎస్, ఫుడ్. ఇంట్రెస్టింగ్. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం కుస్మా ఫుడ్లో? మనం ఇందాక డిస్కస్ చేసినట్లు యువర్ ఆనర్, ఇతగాడు నేను ఎప్పుడైనా రెస్టారెంట్కి పిలిచిన ఏదైనా ఫుడ్ గురించి చెప్పినా వద్దు అని మాత్రమే చెప్తూ ఉంటాడు యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్. నాట్ ఆల్వేస్ యువర్ ఆనర్. నేను 2 weeks ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్ళాను. అక్కడ 3 పూట్ల వడపావు తిని హైదరాబాద్ రాగానే మీరు ఏం తింటారు యువర్ ఆనర్? ఆబ్వియస్లీ మెహఫిల్ బిర్యానీ. ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్. అలాంటి టైంలో ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకుని సూషీ తిందామని తీసుకెళ్తే మీరు ఏం చేస్తారు యువర్ ఆనర్? వదిలిపడి దొబ్బుతాను. పళ్ళ వద్దు, గర్ల్ ఫ్రెండ్ వద్దని వదిలిపడి దొబ్బుతాను, అంతే. యువర్ ఆనర్, మీరు జడ్జి ఇక్కడ. సారీ, మై బ్యాడ్. చెప్పండి కుస్మా, ఇందుకీ మీరు సూషీ తిందామని ఎందుకు తీసుకెళ్లారు? యువర్ ఆనర్, యాక్చువల్గా 3 days నుంచి మా ఆఫీస్లో క్లయింట్ విజిట్ అని రోజు నేను బిర్యానీ తినాల్సి వచ్చింది. అందుకే ఏదైనా డిఫరెంట్గా తిందామని ఆలోచించి సూషీ తిందామని తనకి రికమెండ్ చేసి తీసుకెళ్ళాను యువర్ ఆనర్. తప్ప? ఓకే, ఇట్స్ టఫ్, ఐ నో. యువర్ ఆనర్, మీరు జడ్జి జస్టిస్ జగన్నాథం అని మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెడితే మీరేంటి టఫ్ అంటారు? ఏంటి సార్ ఇది? నాట్ టఫ్, ఐ అగ్రీ.
తను 3 days, అది కూడా సేమ్ సిటీలో ఉంది. చైతన్య ఇస్ గిల్టీ. ఇదేం జడ్జిమెంట్ రా? నీకంటే ఆప్షన్ లేదు, వేరే సిటీలో ఉన్నావు. కానీ తను సేమ్ సిటీలో ఉండి క్లయింట్ కోసం 3 రోజులు బిర్యానీ తింది. షీఈ్ నాట్ గిల్టీ. ఫుడ్ మ్యాటర్స్ ఇన్ రిలేషన్షిప్. మరి జస్టిస్? జస్టిస్ అదొకటి కాదు బక్క. ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ వాంట్ ఫుడ్, ఫుడ్ వాంట్ మీ. ఫుడ్ ఈజ్ ద జస్టిస్. ఎస్, ఫుడ్ ఫుడ్ ఫుడ్. సరే, ఇన్ని ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత కుస్మా 3, చైతన్య 1. మనం నెంబర్స్ ప్రకారం వెళ్ళలేం కాబట్టి కుస్మా, అన్ని ఆర్గ్యుమెంట్స్లో నువ్వు విన్ అయినా నువ్వు చైతన్యకి ఎక్స్ప్రెస్ చేసే స్పేస్ ఇవ్వట్లేదని నాకు అర్థమైంది. నువ్వు ఆ స్పేస్ ఇస్తే చైతన్య ఓపెన్ అప్ అయ్యి ఈక్వల్ అవుతాడు. అండ్ యూ మిస్టర్ చైతన్య, ఏం జరిగినా ఓకే, ఏం చేసినా ఓకే అని సారీ అని ఎదవాన్సర్లు చెప్పకుండా ఓపెన్ అప్ అయ్యి స్పేస్ తీసుకొని బెటర్గా మెయింటైన్ చేయి రిలేషన్షిప్ని. అర్థమైందా? ఇప్పుడు ఏమంటావు? బేసిక్గా మీ ఇద్దరు ప్రాబ్లమేటిక్. అందుకే యు గైస్ ఆర్ పర్ఫెక్ట్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాట్? మీకు ఇలా చెప్తే అర్థం కాదు కానీ బేసిక్గా మీరిద్దరు యూజ్లెస్. అందుకే దిస్ కేస్ ఇస్ డిస్మిస్డ్. సరే, నాకు ఆకలి అవుతుంది. బిర్యానీ ఆర్డర్ చేయండి. లెగ్ పీస్ మాత్రం నాకే కావాలి. కూల్ డ్రింక్లో షేర్ ఉన్నాయి. నువ్వు ఇచ్చినా నాకు వద్దు. ఇట్స్ ఆల్ షుగర్స్. గైస్, మీరు ఆర్డర్ చేసిన బిర్యానీలో పీస్ లేకపోయినా వైట్ రైస్ ఉన్నా నాకేం ప్రాబ్లం. కానీ లాస్ట్లో ప్లీజ్ దయచేసి ఒక డబుల్ కమిట్ ప్లీజ్. చైతు, ఒకసారి ఆ డబుల్ కమిట్ ఇచ్చావా? నువ్వు వాట్సాప్లో బ్లూటిక్స్ ఎందుకు ఆఫ్ చేసావు చెప్పు. ఓకే, నేను వెళ్తాను. బాయ్. చెప్పు చెప్పు. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్ చేస్తారులే ఈరోజంతా. చైతు, ఒకసారి ఆ డబుల్ కమిట్ ఇచ్చావా?